besties, welcome back to my channel Manisha Speaks. So ఇవాళ వ్లాగ్ ఏంటంటే లైక్ హౌ టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ఎంసెట్. సో ఇప్పుడు ఎంసెట్ అవుతుంది కదా, సో చాలా మంది స్టూడెంట్స్కి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి వీడియో చేస్తున్నా. సో స్ట్రాటజీ ఎట్లా ఫాలో అవ్వాలనేది చెప్తా. ఫస్ట్ వన్ ఏంటంటే టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే యూ హ్యావ్ అన్ ఐడియా లైక్ ఏం సబ్జెక్ట్స్ చేయాలి ఇవాళ, ఏం చాప్టర్స్ చేయాలనేసి. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ప్రయారిటీ చాప్టర్స్ టు లర్న్. అంటే ఇప్పుడు వెయిటేజ్ అనేవి ఎక్కువ ఉంటాయి కదా, చాప్టర్స్ నుంచి చేస్తే మనకి కొంచెం వెయిటేజ్ పెరుగుతుంది, ఇంకా మార్క్స్ కూడా పెరుగుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ హౌ టు ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసుకొని వెళ్ళినా కూడా మనకి యూస్ఫుల్ అవుతుంది. సో సేమ్ అవే కాన్సెప్ట్ ఇస్తాడు ఆల్మోస్ట్, కొన్నిసార్లు అయితే అవే క్వశ్చన్ రిపీట్ అవుతాయి కూడా, సో అందుకని ఇది మీకు అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ చీట్ కోడ్స్. ఇది ఆప్షనల్ లాగా పెట్టుకోండి. లైక్ ఒకవేళ మీకు ఆన్సర్ రాకపోతే లాస్ట్ 30 minutes వరకు చూసి ఏదో ఒకటి, మనకి ఎట్లా నెగిటివ్ ఉండదు కదా ఎంసెట్లో, సో యూ క్యాన్ మార్క్ ఎనీథింగ్ అన్నమాట. సో మనకి మొత్తం ఎంసెట్లో 160 క్వశ్చన్స్ ఉంటాయి. 80 క్వశ్చన్స్ ఫ్రమ్ మ్యాథ్స్ అండ్ 40 ఫ్రమ్ ఫిజిక్స్ అండ్ 40 ఫ్రమ్ కెమిస్ట్రీ. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని మాపాలి ఫస్ట్, మెయిన్ థింగ్ దట్ గైస్. సో ఇప్పుడు వేరే వాళ్ళందరూ అన్ని చాప్టర్స్ చేస్తున్నారంటే మనకు అంత ఉండదు, మనం వెయిటేజ్ చాప్టర్స్ చూసుకుని వెళ్తే సరిపోతుంది. అండ్ సో మీకు నేను కొన్ని చాప్టర్స్ ఇస్తాను ఏవైతే వెయిటేజ్ ఉన్నాయో. సో మ్యాథ్స్లో అయితే మనకి ఆల్జిబ్రా, ట్రిగ్నోమెంట్రీ, జామెట్రీ, వెక్టర్, ఇంకా ప్రాబిలిటీ అండ్ క్యాలిక్యులస్, ఇవన్నీ వెయిటేజ్ ఎక్కువ ఉంటాయి దీనికి మ్యాథ్స్లో అయితే. ఇంకా ఫిజిక్స్లో అయితే మెకానిక్స్, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్స్, 8 వేవ్స్. అండ్ ఇన్ కెమిస్ట్రీ ఆర్గానిక్, పీ బ్లాక్, ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కైనెటిక్స్. ఇవన్నీ మనము కెమిస్ట్రీ అయితే ఎన్సీఆర్టీ చూసుకొని వెళ్తే ఇట్స్ ద బెస్ట్ ఆప్షన్. ఎట్లయినా మనం జేఈఈ మెయిన్స్కి ఇవన్నీ చదువుకునే ఉంటాం కాబట్టి. అండ్ ఫిజిక్స్ ఇంకా మ్యాథ్స్ అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పక్కా అయ్యేది, ఎందుకంటే మ్యాథ్స్ ఆల్మోస్ట్ అంత ప్రిపేర్ అవే ఉంటాయి క్వశ్చన్స్ అయితే, కాన్సెప్ట్ కూడా అవే ఉంటాయి ఆల్మోస్ట్. సో ఫస్ట్ అయితే మనము మాక్ టెస్ట్ రాస్తే మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎట్లా అంటే మన కాలేజ్లో పెడుతూ ఉంటారు కదా మాక్ టెస్ట్, అది వెళ్ళి మనం రాస్తుంటే మనకు ఐడియా ఉంటుంది లైక్ పేపర్ స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది, ఎట్లా మనము టైం అనేది మేనేజ్ చేసుకోగలుగుతున్నాం అని చెప్పేసి. సో మనం ఎప్పుడైతే ఎంసెట్కి ప్రిపేర్ అవుతుంటామో అప్పుడే షార్ట్ నోట్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎగ్జామ్ వెళ్ళే 1 day బిఫోర్ చూసుకుంటే సరిపోతుంది. లైక్ కొత్త కాన్సెప్ట్స్ అప్పుడు మళ్ళీ అవసరం లేదు మనకి, అవి ఒకటి తీసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది గైస్. ద బెస్ట్ థింగ్ ఐఎమ్ గివింగ్ సజెషన్స్ ఫర్ యూ ఇస్ రైట్ మాక్ టెస్ట్, ఇట్స్ ఎనఫ్. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Manisha Speaks. థ్యాంక్ యూ, బై బై.